ఇంట్లోనే పెట్టింది కరివేపాకు చెట్టు. ఇది అల్లము, వంకాయ చెట్టు. ఇది వంకాయ చెట్టే, కాయ కాసింది చూడు. ఇది బచ్చలాకు చెట్టు. ఈ జామ చెట్టు చూడండి, గుత్తులు ఉన్నాయి. మా అమ్మ నాటిండే జామ చెట్టు ఇది. ఈ జామ చెట్టు ఇది తెలంగాణది. ఈ చెట్టు నిమ్మ చెట్టు. మా తమ్ముని పెండ్లాం వాళ్ళ ఊరు నుంచి తెచ్చి నాటింది. భలే కాయలు కాస్తాయి నిమ్మకాయలు. ఆమె వాళ్ళ ఊరు నుంచి తెచ్చి నాటుకునింది. బచ్చల చెట్టు, సీతాఫలం చెట్టు కలిసి ఉన్నాయి చూడండి. బచ్చలాకు తింటే చాలా మంచిది. కడుపులో పుండ్లు ఉన్నా ఆరిపోతాయి. ఏడున్నా తారాడి బచ్చలాకు పెరుక్కొని పోయి బచ్చలాకు తింటారన్నమాట. చూడండి, మా అమ్మోళ్ళు ఇంట్లోనే సీతాఫలం చెట్టు నాటినారు. సీతాఫలం కాయలు చూడండి, ఏం సీతాఫలం కాయలు కాసినాయి. చెట్టు అంతా సీతాఫలం కాయలే. ఇంట్లోనే పెట్టినారు చెట్టు. ఇక్కడ దూడను కట్టేస్తారు. ఇంకా ఎక్కువ ఉన్నింది పూత. దూడను కట్టేసేదానివల్ల ఆడ అది దూడ దానికి రాకి రాల్చి పారేసింది కాయలన్నీ. అయినా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. భలే తీపి ఉంటాయి ఈ కాయలు.